రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా? మొన్న నిన్న ఈరోజు ఎందుకు రాష్ట్ర నాయకత్వాన్ని కార్నర్ చేస్తూ మాట్లాడుతున్నారు? తాజాగా చేసిన రాష్ట్ర అధ్యక్షునిపైన కామెంట్స్ దేనికోసం? రాజాసింగ్ ప్రతిసారి ఫైర్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు జిల్లాల అధ్యక్షులు నియమించేటప్పుడు గోషామహల్ నియోజకవర్గంలో ఉన్న జిల్లాకి వచ్చిన వాళ్ళకి అధ్యక్ష పదవి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో నియోజకవర్గ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికి అధ్యక్ష బాధ్యత ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం వెనుక కారణం ఏంటి? అధిష్టానం మనసులో ఏముంది? మాతో అవసరం లేదనుకుంటుందా? ఓకే, తొందరలో మేమేంటో చూపిస్తామంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పాత సామాను ముందు బయటపడేయాలంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కొంత దుమారాన్నే లేపాయి. పాత సామాను ఉన్నంతకాలం అధికారంలోకి రావడం కష్టమే అన్నారు. గ్రూపు రాజకీయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్రూప్ రాజకీయాల వల్లనే తెలంగాణలో పార్టీ అడుగంటిపోతుందన్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపైన చేసిన విమర్శలు కూడా రాజాసింగ్ ఎంత అసహనంతో ఉన్నారో మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వస్తున్నారని, కానీ అధ్యక్షుడిని సెంట్రల్ పార్టీ నిర్ణయిస్తుందా లేదా స్టేట్ పార్టీ నిర్ణయిస్తుందా? సెంట్రల్ పార్టీ నిర్ణయిస్తే బాగానే ఉంటుంది, కానీ స్టేట్ పార్టీ నిర్ణయిస్తే మాత్రం రాష్ట్ర అధ్యక్షుడు ఒక రబ్బరు స్టాంపు లాంటోడన్నారు. ఇవి నా మాటలు కావని కార్యకర్తల మాటలు అన్నారు. బీజేపీ హిందుత్వం కోసం ధర్మం కోసం పనిచేసేలా ఉండాలి, కానీ ముఖ్యమంత్రితో బ్యాక్డోర్ నుంచి సీక్రెట్ మీటింగులు పెట్టుకునేలాగా ఉండకూడదన్నారు. గతంలో సీనియర్ నాయకులు కార్యకర్తలను తొక్కిపెట్టారన్నారు. ఎంతో మంది సీనియర్ నాయకులు పార్టీకి సేవలు చేసిన వాళ్ళు, జైలుకు వెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ పార్టీ ఎవరినీ గుర్తించలేదన్నారు. ఈ విషయాల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోవడం లేదు, కాబట్టి ప్రజల ముందు పెడుతున్నానని చెప్పారు. ప్రతిసారి రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో దుమారాన్ని లేపుతున్నాయి, కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం మేము రోజు మాట్లాడుతుంటాం, మా దృష్టికి అలాంటివేవీ రాలేదు, పార్టీలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి రాజాసింగ్ వ్యాఖ్యలు ఎక్కడి వరకు దారితీస్తాయో.